అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఒక కృత్రిమ ఉద్యమానికి సిద్ధం చేస్తూ ఉంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఆ మాట్లాడిన మాటలో తప్పేంటి అనేది మనం ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది కూడా మాట్లాడుకునేటువంటి చేసే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వైజాగ్లో సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇవి కనుక గ్రౌండ్ అయితే 16 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రూపమే మారిపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రూపమే మారిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ 13.5 లక్షల్లో గూగుల్ డేటా సెంటర్ ఇంకా అదనం. కేవలం సిఐఐ పార్ట్నర్షిప్లోనే వచ్చిన పెట్టుబడులు ఇవి, కుదిరిన ఒప్పందాలు ఇవి. ఇవి రియల్గా గ్రౌండ్ అయితే 16 లక్షల ఉద్యోగాల పైగా జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతూ ఉంది. దీన్ని సైడ్ ట్రాక్ చేసేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారు అనేటువంటి ఒక కృత్రిమ వివాదాన్ని వైసీపీ లేవనెత్తే ప్రయత్నం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్నదేంటి, వైజాగ్లో ఆయన ఉన్నప్పుడు కొంతమంది ఆయన్ని కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ, అది కూడా నవ్వుకుంటూ మాట్లాడుతూ, కొంత సీరియస్గా కొంత నవ్వుకుంటూనే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే వీడియోలో ఆయన చెప్పారు, నేను మోటివేట్ చేస్తున్నానని చెప్పారు. ఆయన చెప్పింది ఏంది, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వైజాగ్కి వస్తుంది, అది లాభాల్లో ఉండి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కనుక నష్టాల్లో ఉంటే, ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, ప్రైవేటీకరణ చేస్తే లాభాల్లోకి వస్తుంది అనే అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని లాభాల్లో తెచ్చుకోవాలి, లాభాల్లో తెచ్చుకునే దానికోసం కష్టపడి పనిచేయాలి, మరింతగా కష్టపడాలి. ఎందుకు లాభాల్లోకి రాదో నేను 3 నెలలకోసారి రివ్యూ చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇదే మాటలు ఇంకో మాట కూడా అన్నారు, వైజాగ్ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక మాటను కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అంటే కసిగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తెచ్చుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్. దీంట్లో తప్పెక్కడుందండి? పైగా ఒక అతను మీరు ప్రైవేటీకరణ చేయబోతున్నారా, ఆపుతున్నారా అని అడిగినప్పుడు మీకు బుద్ధి ఉందా? ఇంటింటికి వెళ్ళి మేము ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పాలా? మేము 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో నిధులు ఇప్పించాము, ప్రాపర్టీ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్గా వదులుకున్నాము, వాటర్ బిల్లుని వదులుకున్నాము. ఇన్ని వదులుకున్న తర్వాత ఇక ప్రైవేటీకరణ చేయట్లేదు అన్న విషయం అర్థం కావట్లేదా? ట్యాక్స్ పేయర్స్ మనీ ఎంత దానికి పెట్టగలం, దాన్ని బాగు చేసుకోవాలి, దాన్ని లాభాల్లో తెచ్చుకోవాలి, దానికోసం మరింతగా కష్టపడాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మళ్ళీ చెప్తున్నానండి, 12,000 కోట్ల రూపాయల గ్రాంట్ని కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చింది, అవునా కాదా? ప్రాపర్టీ ట్యాక్స్ని స్టేట్ గవర్నమెంట్ వదులుకుంది, అవునా కాదా? వాటర్ బిల్స్ని, పెండింగ్ బిల్స్ మొత్తాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ వదులుకుంది, అవునా కాదా? మొత్తంగా 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా స్టీల్ ప్లాంట్కి 15 నెలల కాలంలో ఖర్చు పెట్టింది, అవునా కాదా? ఒకవేళ ప్రైవేటీకరణ చేసేసుకుంటే ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టిందండి ప్రభుత్వం? ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉంటే ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టింది? ప్రభుత్వం చేతిలోనే కాపాడుకోవాలి, అది మన ఎమోషను, దాన్ని లాభాల్లో తెచ్చుకోవాలని కసిగా పనిచేయాలని చెప్తే దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారేంటి? అదే కష్టపడి పనిచేయమంటాం అంటే ఇదే కార్మికులు అవమానించడమా? నేను కూడా చెప్తా ఉంటా మా వాళ్ళకి కష్టపడి పనిచేయాలి అని, నేను కూడా చెప్తా ఉంటా. దాంట్లో అవమానించడం ఎక్కడ ఉంటుంది? మరింతగా కష్టపడి పని చేయాలంటూ ఉంటాం, దాంట్లో అవమానించడం ఎక్కడ ఉంటుంది? అంటే పని చేయకుండా ఉండాలా, టెంట్ వేసుకొని కూర్చోవాలా, రోజు ధర్నాలు అనాలా? అలా చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడబడిద్దా? అసలు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేసింది ఏంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేసి ఆ డబ్బుని స్టీల్ ప్లాంట్ మీద ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నారు. అంటే భూములు అమ్మేయడం ద్వారా మీరెంత నొక్కేద్దాం అనుకున్నారు, స్టీల్ ప్లాంట్కి ఎంత పెడదాం అనుకున్నారు అని ఆ రోజుల్లో ఆ ప్రతిపక్షాలు గోల చేశాయి మీ మీద, కార్మిక సంఘాలు గోల చేశాయి మీ మీద, అసలు భూములు అమ్మటం ఏంటని. కేంద్ర మంత్రి చెప్పాడు వైజాగ్ సాక్షిగా, మీరు భూములు అమ్ముదాం అనుకున్న ఆలోచన ప్రపోజల్ పెట్టారని. వైజాగ్లో చాలా విలువ కల స్టీల్ ప్లాంట్ భూములను అమ్ముదామని మీరు ఆలోచన పెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆస్తిని అమ్మేద్దామనుకున్న మీరు ప్రైవేటీకరణ గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వర్ణించి అందంగా లేదా? ఇలా వైసీపీ దీని విషయంలో రాద్దంతో చేయడం, సాక్షి ఛానల్ దాని మీద వార్తలు రాయటం, పేపర్ వార్తలు రాయటం, ఏదో కామెడీగా ఉంది కదా కొంత. అంటే కష్టపడి పని చేయమని చెప్పారు అంతే తప్ప
మేము ప్రైవేటీకరణ చేసేస్తున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నాం అనే మాట చెప్పలే. చాలా క్లియర్గా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం మాకు లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అర్థమవుతూ ఉంది. మళ్ళీ చెప్తున్న 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ని ఆయన ఉదాహరించారు, ప్రాపర్టీ ట్యాక్స్ని ఉదాహరించారు, తర్వాత వాటర్ బిల్లు వదులుకున్న విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇన్ని మేము ఇస్తున్నామంటే ఇంకా ఇంటింటికి పోయి మేము ప్రైవేటీకరణ చేయబోట్లేదు అని చెప్పాలా అని కూడా అడిగారు. ప్రైవేటీకరణ చేయబోట్లేదు అని అంత కరాఖండిగా చెప్పిన తర్వాత కష్టపడి పనిచేయండి, లాభాల్లో తెచ్చుకుందాం అని అన్న తర్వాత అందులో ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, దానికి కాంపిటీషన్గా మనం నిలబడాల్సిందే అని చెప్పిన తర్వాత దాన్ని కూడా వివాదం చేయటం అంటే దాన్ని కూడా కార్మికులు అవమానించారు. అవమానించడం అంటే ఏంది? భూములు అమ్ముతాం అనటం. అవమానించడం అంటే ఏంది? ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే చేస్తులుడిగి ప్యాలెస్లో కూర్చోవటం. అది కదా అవమానించడం అంటే. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ మూవ్మెంట్లో పాల్గొన్నారా? ఒక్కరోజు వాళ్ళు చేస్తున్న దీక్షల్లో కూర్చున్నారా ముఖ్యమంత్రి గారు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మరి ఎందుకు ఇవన్నీ? నిజానికి వైసీపీ ఏం అడగాలి? లాభాల్లోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు క్యాప్టివ్ మైన్స్ తీసుకురావాలి, కేంద్రంతో మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇప్పించండి అని అడిగితే ప్రజల తరపున మాట్లాడినట్టు ఉంటుంది, ప్రజల కోసం మాట్లాడినట్టు ఉంటుంది. ఓ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మాట్లాడుతున్నారని మాలాంటి జర్నలిస్టులు కూడా అనుకుంటుంది. ఇలా కమ్యూనిస్టులు అడుగుతున్నారు క్యాప్టివ్ మైన్స్ కావాలని, సిఐటి అడుగుతుంది, వైజాగ్లో ఎర్ర జెండా అడుగుతుంది క్యాప్టివ్ మైన్స్ కావాలని. అది అడగండి. మీకు బాధ్యత ఉంటే బాధ్యతగా ప్రవర్తించండి. ఏ బాధ్యత లేని నాయకుడు, బాధ్యత లేని పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటే ఉంది అని క్లియర్గా అర్థమయ్యేటట్టే వైసీపీ చేస్తుందేమో. మీకేమనిపిస్తుంది మిత్రులారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకురావడానికి కష్టపడటం ఒకటే మార్గం కాదు, క్యాప్టివ్ మైన్స్ కూడా ఇవ్వండి అడిగితే అది ప్రజల కోసం అడిగారు అని మనం అనుకోవచ్చు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుడికి కష్టపడాలి మనం అంటే దాన్ని అవమానించారని మార్చే వాళ్ళని ఏమనాలి అసలు? కాబట్టి ఏది ఏమైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినమాట వాస్తవం. మన కళ్ళ ముందు అది కనపడతా ఉంది. అది లాభాల్లోకి తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. లాభాల్లోకి రావాలి, ఖచ్చితంగా అందరూ కష్టపడాలి, దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు కూడా జరగాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.